కోస్తాంధ్ర జిల్లాల మీదుగా పడే అవకాశాలు మనకు రాగల 24 గంటలే కాదు రాగల 3 రోజుల వరకు కనిపిస్తుంది. అలానే మనకు రాయలసీమ జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు తేలికపాటి వర్షాలు అనేవి పడుతూ ఉండడం జరిగిందని. నెల్లూరు నుంచి చెన్నై మధ్యలో మనకు బాగా అంటే ఆ తుఫాన్ లోపలికి వెళ్ళేలాగా మనకు మోడల్స్ అనేవి ప్రొజెక్ట్ చేస్తున్నాయి. సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి. తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ సాయి ప్రణీత్ని మాట్లాడుతున్నాను. వర్షాలనేవి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో నేను ఎగ్జాక్ట్లీ ఎలా అయితే చెప్పానో గత వీడియోల్లో ఎగ్జాక్ట్లీ మనకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఉంది. కానీ మనకు అల్పపీడన ప్రాంతం తమిళనాడు మీదుగా మనకు క్రాస్ అయింది. నేను గత వీడియోలో చెప్పిన విధంగా మనకు తమిళనాడు మీదుగా మనకు తీరం దాటే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాను. సో దాన్ని బట్టి మనకి ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా తమిళనాడు మీద క్రాస్ అయింది. సో దాని వలన రాగల 24 గంటలు అలానే రాగల 3-4 రోజుల వరకు కోస్తాంధ్ర జిల్లాల్లో అలానే తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అంతగా లేకపోయినా కానీ ఆంధ్రాలో అయితే విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశాలు 100% కనిపిస్తుంది. కాబట్టి అందరూ వీడియోని చివరి దాకా చూడండి, ఎక్కడా స్కిప్ అనేది చేయకండి. మళ్ళా చెప్తున్నాను, ఎక్కడా స్కిప్ చేయకండి. ఇక్కడ మనము ప్రస్తుత వాతావరణ పరిస్థితిని గమనిస్తే బంగాళాఖాతంలో నుంచి అల్పపీడనం వచ్చేసి మెల్లగా తమిళనాడు ప్రాంతంలో వెళ్తుంది. తమిళనాడు నుంచి మెల్లగా ఏమవుతుందంటే ఇది అరేబియా సముద్రంలో ప్రవేశించే సూచనలు కనిపిస్తుంది. దీని వలన బలమైన ఈస్టర్లీస్ అంటే బలమైన తూర్పు గాలులు అంటే సముద్రం నుంచి వచ్చే గాలులు మరింత బలపడి ఆంధ్ర రాష్ట్రంలోకి వస్తుంది. కాబట్టి భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి కోస్తాంధ్ర జిల్లాల మీదుగా పడే అవకాశాలు మనకు రాగల 24 గంటలే కాదు రాగల 3 రోజుల వరకు కనిపిస్తుంది. ఎందుకనంటే ఇది అరేబియా సముద్రానికి వెళ్ళి ఆ తర్వాత ఇక్కడ మరో అల్పపీడనం అనేది కొనసాగుతుంది. ఈ అల్పపీడనంతో పాటు మిక్స్ అయ్యి ఇలా మనకు మహారాష్ట్ర ప్రాంతం మీదుగా వెళ్తుంది. కాబట్టి ఆంధ్రాలో మనకు విస్తారంగా భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. దాని గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ ప్రస్తుతానికి శాటిలైట్ ఇమేజ్ చూసినాము అంటే అల్పపీడనం వచ్చేసి తమిళనాడు ప్రాంతంలోకి ప్రవేశించి మనకు బలమైన మేఘాలను ఇక్కడ చూసినామంటే తెల్లటి మేఘాలను ఇలా లోపలికి వదులుతోంది. సో ఇలా లోపలికి వదలడం వలన బాగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి లోపల ఉన్న కోస్తాంధ్ర జిల్లాల్లో అయితే మనకు పడుతున్నాయి. అలానే మనకు రాయలసీమ జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు తేలికపాటి వర్షాలు అనేవి పడుతూ ఉండడం జరిగిందండి. గత 2 రోజులుగా మనకు ఇలాంటి వాతావరణ పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు మనకు ఇంకా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాగల 24 గంటల నుంచి రాగల 24 గంటల్లో వాతావరణ పరిస్థితిని తీసుకుంటే మనకు నెల్లూరు జిల్లాలోని చాలా భాగాలు, తిరుపతి జిల్లాలోని కొన్ని భాగాలు, ప్రకాశం జిల్లాలోని చాలా భాగాలు, అలానే వచ్చేసి మనకు బాపట్ల జిల్లా, దాంతోపాటుగా మచిలీపట్నం అంటే కృష్ణా జిల్లా, నర్సాపురం సైడ్ అంటే మనకేమంటే తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా, అనకాపల్లి, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని సముద్రానికి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాలు, నేను మళ్ళా చెప్తున్నాను, సముద్రానికి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే భారీ నుంచి అతి భారీ వర్షాలు, సముద్రానికి కొంచెం దూరంగా ఉన్న ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఉదాహరణకి విజయవాడతో పాటుగా ఏలూరు, లేకపోతే మనకు రాజమహేంద్రవరం తీసుకున్నా, లేకపోతే మనకు తునికి వెనకాల పక్కన ఉన్న భాగాలు అంటే లోపల ఉన్న భాగాలైన అన్నవరము ఇట్లాంటి ప్రాంతాలు తీసుకుంటే కాస్తంత తక్కువగా ఉంటుంది వర్షాలైతే ఉంటుంది కానీ తక్కువగా ఉంటుంది. కానీ కోస్తా భాగాలు తీసుకుంటే వర్షాలు అనేవి చాలా ఎక్కువ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రాగల 24 గంటల్లో. అలానే రాయలసీమ జిల్లాల్లో అయితే థండర్ స్టార్మ్స్ అనేవి కొనసాగుతుంది. ఈ రోజు రాత్రి సమయంలో కూడా మనకు రాయలసీమ జిల్లాలు అంటే అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో థండర్ స్టార్మ్స్ ఉండే అవకాశాలు కూడా మనకు కనిపిస్తుంది. తిరుపతి జిల్లాలో మాత్రం తీసుకుంటే స్వల్పంగా మనకు కోస్తా భాగానికి చాలా దగ్గరగా ఉంది కాబట్టి కోస్టల్ ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి రాత్రి లేదా అర్ధరాత్రి సమయంలో ఎక్కువ వర్షాలు ఉండే అవకాశాలు అయితే తిరుపతి జిల్లా కావచ్చు, తిరుపతి నగరంలో మనకు కనిపిస్తున్నాయండి. మరోవైపున రాగల 24 గంటలు కాకుండా రాగల 5 రోజుల వరకు వాతావరణ పరిస్థితి తీసుకుంటే అంటే 26వ తారీఖున వరకు వాతావరణ పరిస్థితిని తీసుకుంటే డెఫినెట్గా మనకు వర్షాలు అనేవి కోస్తాంధ్ర జిల్లాల్లో ఉంటుంది. ముఖ్యంగా మనకేంటంటే కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు అంటే ప్రకాశం జిల్లాలోని దక్షిణ భాగాలు, నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాలోని తూర్పు భాగాల్లో మాత్రం బాగా మనకు భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఇంక్లూడింగ్ తిరుపతి నగరంలో కూడా మనకు భారీ వర్షాలు ఉంటుంది. నిన్న చూసినామంటే తిరుపతి నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలోనే గత 24 గంటల్లో అత్యధిక వర్షపాతం అనేది నమోదైంది. సేమ్ మనకు ప్యాటర్న్స్ అనేవి రానున్న రోజుల్లో కూడా చాలా అనుకూలంగా మనకు తిరుపతి వైపుగా కనిపిస్తుంది. మరోవైపున నెల్లూరు, దాంతోపాటుగా ప్రకాశం జిల్లాలోని దక్షిణ భాగాలతో పాటుగా గుంటూరు జిల్లాలోని తూర్పు భాగాలు, అలానే వచ్చేసి బాపట్ల జిల్లా, దాంతోపాటుగా కోస్తాంధ్ర జిల్లాల్లోని అనేక భాగాలలో మనకు వర్షాలు ఉండే సూచనలు రాగల
4 డేస్లో అంటే ఈరోజు 22, 23, 24, 25, 26 రాగల 4 to 5 డేస్ వరకు ఇలాంటి ప్యాటర్న్ కనిపిస్తుంది. రాయలసీమ జిల్లాల్లో కూడా థండర్ స్టార్మ్స్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కానీ రాగల 4 రోజుల వరకు తెలంగాణ రాష్ట్రంలోని దక్షిణ భాగాల్లో కూడా కొన్ని వర్షాలు ఉంటుంది. ముఖ్యంగా ఏమంటే జోగులాంబ గద్వాల్ జిల్లా కావచ్చు, మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా, నల్గొండ, సూర్యాపేట, దాంతోపాటుగా ఖమ్మం ఇలాంటి జిల్లాల్లో మనము ఉరుములతో కూడిన వర్షాలను సాయంకాలం లేదా రాత్రి సమయాలలో చూసే అవకాశాలు కనిపిస్తుంది. హైదరాబాద్ నగరం, హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలు, దాంతోపాటుగా వరంగల్, అలానే వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మాత్రం అక్కడెక్కడ మాత్రమే మనము ఉరుములతో కూడిన వర్షాలను 26వ తారీఖున వరకు చూసే అవకాశాలు కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం కానీ రాయలసీమ కానీ మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో వర్షాలు, కోస్తాంధ్ర జిల్లాల్లో అర్ధరాత్రి తెల్లవారుజామున వర్షాలు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రానున్న రోజుల్లో. అలానే 26 తర్వాత తుఫాను ఏర్పడేదానికి చాలా అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తుంది. ఇప్పుడు నేను డైరెక్ట్గా అప్డేట్ ఇచ్చేస్తున్నాను. ఎక్కడ సందేహం లేకుండా మనకు తుఫాన్ అనేది ఏర్పడుతుంది. కానీ తుఫాన్ ఎక్కడ తీరం దాటుతుంది అన్న దాని గురించి మనకు అంటే అంచనా అయితే ప్రస్తుతానికైతే ఎక్కడా కనిపించట్లేదు. ముఖ్యంగా మనకేమంటే మోడల్ ట్రాక్స్ అనేవి ఇక్కడ మనకు తమిళనాడులోని పుదుచ్చేరి ప్రాంతం నుంచి అప్ టు మనకు వైజాగ్ వరకు చూపిస్తున్నాయి. సో ఈ మధ్యలో ఎక్కడైనా ఉంటుందనే చూపిస్తున్నాయి. కానీ మోస్ట్ ప్రాబబుల్ ట్రాక్ ఏంటి అంటే ఎక్కువ మోతాదులో మనకు పర్సెంటేజ్ ఉన్న ట్రాక్ ఏంటంటే నెల్లూరు నుంచి చెన్నై మధ్యలో మనకు బాగా అంటే ఆ తుఫాన్ లోపలికి వెళ్ళేలాగా మనకు మోడల్స్ అనేవి ప్రొజెక్ట్ చేస్తున్నాయి. ఇంకా చెన్నై కొంచెం కింద కూడా ఉండొచ్చు. సో ఈ విధంగా మనకు ట్రాక్ ఉండే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో కనిపిస్తుంది. సో అప్డేట్స్ అనేవి దీని గురించి స్పెసిఫిక్గా తుఫాన్ గురించి స్పెసిఫిక్గా ఎక్కువ అప్డేట్స్ అనేవి ఇవ్వడం అనేది రానున్న వీడియోస్లో జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.